హాయ్ అండి, నేను మీ లలిత బీశెట్టి. ఈరోజు నేను చెప్పే టాపిక్ మధుర మీనాక్షిదేవి చేతిలో చిలక ఉంటుంది కదా, ఎందుకో తెలుసుకుందామండి. దేవీదేవుల చేతిలో ఉన్న వాటన్నిటికీ కూడా వాటి నామధేయాలకు ఇంకా వారి లీలలకు వెనుక అంతర్నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. మీనాక్షిదేవి చేతిలో ఉన్న చిలుక జీవుని ప్రాణానికి లేక మనసుకు ప్రతీక. అలాగే ఆమెకు మీనాక్షి అంటే చేపల వంటి కళ్ళు కలదే అని పేరు. ఆ పేరు వెనుక ఒక రహస్యం ఉంది. చేపలు గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. వాటి నుండి పిల్లలు వస్తాయి. వెంటనే ఆకలితో అలమటిస్తాయి. చేప సస్తర ప్రాణి కాదు, వాటికి పాలు ఇవ్వలేదండి. వాటి ఆకలి తీర్చడానికి తల్లి చేప వాటి కళ్ళు విప్పి చూస్తుందట. ఆ చూపుతోనే వాటి కడుపు నిండుతుంది. అదేవిధంగా విష్ణువు చేతిలోని చక్రం మన మనస్సే. మనస్సు చక్రం వంటిది. ప్రపంచమంతా తిరిగి వస్తుంది. దాన్ని పరమాత్మ పరం చేస్తే విష్ణు చక్రంగా మారుతుంది. ఆయన చేతిలోనే కదా మన బుద్ధి ఉంది. గదకు ప్రతిదాన్ని చితగ్గొట్టే గుణం ఉన్నట్లే మన బుద్ధికి కూడా ప్రతి విషయాన్ని తర్కంతో విశ్లేషించే గుణం ఉంటుంది. దాన్ని భగవతర్పణం చేస్తే భగవతర్పిత బుద్ధిగా మారుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. నేను చెప్పే టాపిక్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.